వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ అందరూ రాసేశారు. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. మీ యొక్క మార్కులు చూసుకున్నారు. చాలా మందికి సిగ్నల్ అండ్ టెలికామ్ లో 80+ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుందని గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను. 83 అబో రా మార్క్స్ అంటే 80 నుంచి 83 అబో. అదేవిధంగా కొన్ని ట్రేడ్లకి 68 నుంచి 74 లోపల, అంటే 68, 74 మధ్యలో, కొన్ని ట్రేడ్లకి 57 లేదా 63 మార్కుల మధ్యలో కూడా జాబులు వచ్చే అవకాశం ఉంది. అదంతా రా మార్క్స్, నార్మలైజేషన్ మార్క్స్ కాదు. నార్మలైజేషన్ మార్క్స్ లో ఇంకొన్ని మార్క్స్ అనేది పెరుగుతాయి. అంటే మీకు సపోజ్ కి 60 మార్కులు వస్తే నార్మలైజేషన్ స్కోర్ మీకు 62, 63, 65, ఒక్కోసారి 66 కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం నిన్ననే. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అని. సో ఆ పేపర్స్ లో నేను చూసుకున్నట్లయితే చాలా మంది మన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేపర్లు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క పేపర్లు వాళ్ళు షేర్ చేయడం జరిగింది. వాటిని ఒక నైట్ అంతా కూర్చొని ఒక తరువుగా చెక్ చేసినట్లయితే సైన్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో మనం ఒక క్లియర్ కొన్ని టాపిక్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. నేను గతంలో కూడా క్లియర్ గా చెప్పాను కొన్ని టాపిక్స్ మీకు. ఆ టాపిక్స్ చదువుకుంటే, నేను గతంలో కావాలంటే నా వీడియో ఒకటి ఉంటుంది చూడండి, ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఒక 14 చాప్టర్లు చెప్పాను. దాని నుంచి 60% మార్క్స్ దాని నుంచే వస్తున్నాయి సైన్స్ లో నుంచి అని చెప్పాను. కానీ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 క్వశ్చన్ పేపర్లు చూసిన తర్వాత ఆ టాపిక్స్ నుంచి 70% వరకు, దాదాపు ప్లస్ ఆర్ మైనస్ కొద్దిగా అటు ఇటు 70% వరకు ఆ 14 టాపిక్ల నుంచే వస్తున్నాయని తెలిసింది. సో కాబట్టి నేను గతంలో క్లియర్ గా మీకు, ఎవరైతే ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మొదటి నుంచి ఫాలో అవుతున్నారో, మీరు సైన్స్ ఒకవేళ మొత్తం చదవడానికి టైం లేకపోయినా, అప్పుడు మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందు మీకు ఒకవేళ సైన్స్ మొత్తం చదవడానికి సమయం లేకపోయినా ఆ 14 చాప్టర్లు పర్ఫెక్ట్ గా చదువుకొని వెళ్ళినట్లయితే మీకు 70% మార్క్స్, అంటే సైన్స్ లో నుంచి 70% మార్క్స్ ఈజీగా వచ్చాయి. ఇప్పుడు మీరు మీ స్కోర్ అనేది మినిమం ఒక 15 మార్కులు ఎక్కువగా ఉంది. చాలా మంది ఇస్తున్న కంప్లైంట్స్ ఇవే. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది, వాళ్ళ యొక్క మార్క్స్ వాట్సాప్ లకు మెసేజ్ చేయడమో లేకపోతే యూట్యూబ్ కామెంట్స్ లలో పంపించడమో చేసి కింద నాకు ఛాన్స్ ఉంటుందా లేదా, ఫస్ట్ ఆ పైన మెసేజ్ చూస్తే ఏమి అనిపిస్తలేదు, కింద ఎనీ ఛాన్స్ అని ఒక్క మాట చూస్తేనే బాధ అనిపిస్తుంది. అంటే ఎంత ఆతృతతో ఉన్నారో అని. సో కొన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినట్లయితే మీరు నన్ను అడగాల్సిన పని కూడా ఉండేది కాదు. నేను గతంలోనే క్లియర్ గా చెప్పాను, 70+ టార్గెట్ పెట్టుకోండి, రా మార్క్స్ ఏదో ఒక ట్రేడ్ లో జాబ్ వస్తుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. మినిమం కొన్ని ట్రేడ్ల వాళ్ళకి లాస్ట్ లో ఎగ్జామినేషన్ 2-3 రోజుల ముందు 60+ అన్న టార్గెట్ పెట్టుకోండి అని చెప్పాను, రా మార్క్స్. సో నార్మలైజేషన్ లో కొద్ది స్కోర్ పెరిగి ఆఖరికి వర్క్ షాప్ లోనో దాంట్లో ఒక జాబ్ అన్న వచ్చేది ఆ ట్రేడ్ వాళ్ళకి. సో కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను మీకు, మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి ప్రీవియస్ అన్ని మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ ని 0.45 సెకండ్స్ లో పూర్తి చేయగలిగే స్థాయికి ఎదిగి నప్పుడే మీరు ఆ మ్యాథ్స్, రీజనింగ్ లో నుంచి సెంట్కి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు గ్రూప్ డి కొరకు. ఇక సైన్స్ లో నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే మీరు సైన్స్ మొత్తం చదవండి, నేను కాదంటలేదు. ఫస్ట్ ఈ 14 టాపిక్స్ అయితే క్లియర్ చేయండి. ఈ 14 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా టాపిక్స్కి వెళ్ళండి, లేకపోతే మిగతా ఏదన్నా మీ ఇష్టం వచ్చింది చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పినా అని చెప్పేసి 14 టాపిక్లో చదవాలని రూల్ కూడా ఏం లేదు, అది మీ ఇష్టం. నేను చెప్పింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి మీరే. మీరు చూసుకున్న తర్వాత మీరే ఫాలో అవ్వండి. ఎస్, అవును, ఈ 14 టాపిక్స్ నుంచి వస్తున్నాయంటే ఫస్ట్ ఆ 14 టాపిక్లు ఫినిష్ చేసి ఆ తర్వాత మిగతా వాటి జోలికి వెళ్ళండి. ఆ 14 టాపిక్స్ మొత్తం ఎన్సీఆర్టీ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన తెలుగు మీడియం బుక్స్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే డైరెక్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు, ఈ విధంగా మీరు ప్రిఫర్ చేసుకోండి. లేకపోతే ఏదో ఒకటి మీకు నచ్చిన పబ్లికేషన్ ఏదైనా తీసుకొని థియరీ అంతా కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్ పై నుంచి వచ్చిన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, అదే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ లో ప్రీవియస్ ఇయర్ బిట్ బ్యాంక్ కూడా ఉంది, లాస్ట్ 10 years క్వశ్చన్స్. ఆ బిట్ బ్యాంక్ తీసుకుని ఆ ప్రతి చాప్టర్ నుంచి ప్రీవియస్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, ఫిజిక్స్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ ఆ 14 చాప్టర్లు కంప్లీట్ చేస్తే మీ చేతిలో కొన్ని మార్కులు ఉంటాయి. ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళొచ్చు. బయటకంటే మిగతా టాపిక్స్ వైపు వెళ్ళొచ్చు. మీరు ఒక సేఫ్ జోన్ లో ఉంటారు, మీకు అప్పుడు ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఆ 14 టాపిక్లు ఏవి, గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఆ 14 టాపిక్లు ఏవి అనేది చూద్దాం. ఫస్ట్ భౌతిక శాస్త్రం నుంచి గురుత్వాకర్షణ, గ్రావిటేషన్. సెకండ్ చాప్టర్ ప్రమాణాలు, కొలతల పరికరాలు, యూనిట్ మెజర్మెంట్స్ అండ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. మూడవది ధ్వని, సౌండ్. నాలుగవది కాంతి, లైట్.
ఫిజిక్స్ నుంచి 4 చాప్టర్లు బాగా పట్టు సాధించాడు. ఇంకా ఉన్నాయి, విద్యుత్, అయస్కాంతము, ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను కాదంటలేదు. కాకపోతే అవన్నీ ఒకేసారి ముందు పెట్టుకుంటే మనకు భయం వేస్తుంది, అంత లావు బుక్ చూస్తే. అంత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రతి ఒక్క దాన్ని వడగొట్టాలంటే మనకు కొద్ది కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేయి, నీకు ఈజీగా అనిపిస్తుంది, నెలలో కంప్లీట్ చేసేయచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఒక టార్గెట్ కూడా ఇస్తాను మీకు. 14 రోజులకి ఒక టార్గెట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఫాలో అయ్యే అందరికి ఒక టార్గెట్ ఇచ్చి లాస్ట్ రోజు మీకు ఒక 100 మార్కులు ఈ 14 టాపిక్ల పైన ఎగ్జామ్ కూడా ఫ్రీగా పెడతాను. నెక్స్ట్ వీడియో చేస్తాను దానిపై. సో నెక్స్ట్ రసాయన శాస్త్రం నుంచి పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్, 6వది పరమాణు కేంద్రకం, అటామిక్ న్యూక్లియస్, 7వది మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ, 8వది ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, 9వది లోహాలు, అలోహాలు, 10వది వ్యాలెన్సీ రసాయన బంధం. కెమిస్ట్రీలో కొద్దిగా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, కానీ చిన్న టాపిక్స్ అవి. ఇక జీవశాస్త్రం పెద్దది ఉంటుంది. సో దాంట్లో నేను ఫిల్టర్ చేసి ఎక్కువ టాపిక్స్ తీసుకోకుండా మీకు అనువుగుండే మంచి టాపిక్స్ ఇచ్చాను చూడండి. మానవ శరీరం, హ్యూమన్ బాడీ 11వది, 12వది ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్, 13వది కణము, కణజాలం. ఈ టాపిక్స్ 13 తర్వాత 14వ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. మీరు టెక్నీషియన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ పేపర్ నుంచి ఎన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దాన్ని బట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క వెయిటేజ్ ఎంత, దాన్ని నేర్చుకోవడం వల్ల ఎన్ని మార్కులు ప్లస్ పాయింట్ అవుతుందో తెలుస్తుంది. ఈ విధంగా ఈ 14 చాప్టర్లు కంప్లీట్ చేసిన తర్వాత, దానికి సంబంధించిన థియరీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు నచ్చిన చాప్టర్, నచ్చిన సబ్జెక్టు చదువుకోండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్. అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 years క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి. అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా, బీనా, సీనా అని చెప్పేసి తర్వాత చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఎట్లా, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జెండర్ స్టడీస్. దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు, ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించిన థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే, సపోజ్కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి,
లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటిని ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ఏఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్కి వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్కి వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. 2 కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్ లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసినా పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్ లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొందరికి 2 to 3 డేస్ లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 డేస్ డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్ గా 3 to 5 వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.